ప్రార్థన చేసుకొని రాత్రి బైబిల్ పఠనాన్ని మనము ఆరంభిస్తాము. ప్రేమ స్వరూపుడైన మా ప్రియ పరలోకమందున్న తండ్రి యేసు ప్రభువారి ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామములో దేవా, ఈ రాత్రి మరోసారి నీ యొక్క ప్రజలమైన మేము మీ నివాస స్థలమై ఉన్న బెత్లెహేము ఎఫ్రాతా ప్రార్థనా మందిరములో బైబిల్ స్టడీ కొరకై మమ్మలను మీరు చేర్చి సమకూర్చినటువంటి ఉన్నతమైన పరిశుద్ధమైన నీ ప్రేమ కొరకై స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. నాయనా తండ్రి, పోయిన గురువారము బైబిల్ స్టడీ నుండి గురువారం బైబిల్ స్టడీ వరకు నీ యొక్క రెక్కల నీడలో మాకు ఆశ్రయం ఇచ్చి మమ్మను కాచి కాపాడి భద్రపరిచినందుకు కొరకై వందనాలు. మా జీవితంలో మీరు చేసిన అధికమైన మేలులు ఉపకారములన్నిటిని బట్టి హృదయపూర్వకమైన స్తోత్రములు చెల్లిస్తుంటున్నాము. ఈ రాత్రి ప్రభా, మరి నీ బిడలమైన మేము కొద్దిమందిగా మీ సన్నిధిలో చేరి నీ యొక్క మెల్లనైన స్వరము వినే దాని కొరకై మమ్మలను సంపూర్ణముగా మీరు సిద్ధపరిచినందుకు కొరకై స్తోత్రములు చెల్లిస్తుంటున్నాము. దేవా, నీ బిడలైన వారిని త్వరపెట్టి నడిపించండి అయ్యా. ఎవరు కూడా ఆలస్యముగా అజాగ్రత్తగా వండుకుంటున్నట్లు వారితో మాట్లాడము నడిపించండి ప్రభా. కీర్తనల ద్వారా మీ నామాన్ని మేము మహింపరిచే దాని కొరకై సహాయపడండి. తిరిగి దేవుని యొక్క వాక్యము వినేదాని కొరకు ప్రియమైన తండ్రి మీరు మాతో మాట్లాడమని ప్రార్థన చేస్తుంటున్నాము. బలమైన బాహుగల నీ హస్తాలకు అప్పగించుకుంటూ నీ కృపను మెండుగా మేము కోరుకొనుచు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క అతి శ్రేష్టమైన మనోహరమైన నామములోనే స్తుతులు అర్పించి ప్రార్థన చేసి అడిగి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. పాట సంఖ్య నూతనంగా చేర్చబడిన పాటల్లో మొదటి పాట పాడదాం. మహా దేవుడా వివే సర్వదర్శి సర్వజ్ఞాని. పాట సంఖ్య మొదటి పాట పాడదాము. చేర్చబడిన పాటలు మొదటి పాట. మహా దేవుడా వివే మహా దేవుడా వివే సర్వదర్శి సర్వజ్ఞాని సర్వదర్శి సర్వజ్ఞాని సర్వవ్యాపి యేసు నీవే సర్వవ్యాపి యేసు నీవే సర్వవ్యాపి యేసు నీవే సర్వవ్యాపి యేసు నీవే మహాదేవుడా వివే మహాదేవుడా వివే నీదు కార్యముల్ అద్భుతముల్ గోపది నీ ఆలోచన నీదు సంకల్పం బలమైనది సర్వ సృష్టికి కర్తవు నీవే నీవే సర్వమందు ఉన్నవాడవు నీవే సర్వమందు ఉన్నవాడవు నీదు కార్యముల్ అద్భుతముల్ గోపది నీ ఆలోచన నీదు సంకల్పం బలమైనది
సర్వ సృష్టికి కర్తవు నీవే, నీవే సర్వమందు ఉన్నవాడవు, నీవే సర్వమందు ఉన్నవాడవు. మహాదేవుడవీవే, మహాదేవుడవీవే, సర్వదర్శి సర్వజ్ఞాని, సర్వదర్శి సర్వజ్ఞాని, సర్వవ్యాపి యేసు నీవే, సర్వవ్యాపి యేసు నీవే, సర్వవ్యాపి యేసు నీవే, సర్వవ్యాపి యేసు నీవే. మహాదేవుడవీవే, మహాదేవుడవీవే, గత దినములు స్మరించగా గోపది నీ విశ్వాసత, మమ్ము కాపాడి సంరక్షించితివి, దయా కిరీటము మాకిచ్చితివి, మమ్ము ఆనందింపజేసితివి, మమ్ము ఆనందింపజేసితివి. గత దినములు స్మరించగా గోపది నీ విశ్వాసత, మమ్ము కాపాడి సంరక్షించితివి, దయా కిరీటము మాకిచ్చితివి, మమ్ము ఆనందింపజేసితివి, మమ్ము ఆనందింపజేసితివి. మహాదేవుడవీవే, మహాదేవుడవీవే, సర్వదర్శి సర్వజ్ఞాని, సర్వదర్శి సర్వజ్ఞాని, సర్వవ్యాపి యేసు నీవే, సర్వవ్యాపి యేసు నీవే, సర్వవ్యాపి యేసు నీవే, సర్వవ్యాపి యేసు నీవే. మహాదేవుడవీవే, మహాదేవుడవీవే, ఇది మీ ప్రత్యేకతను, ఎన్నోసార్లు నిన్ను దుఃఖ పెట్టితిమి, సంఘ క్రమమును లెక్క చేయక ఆత్మీయముగా నష్టపోతిమి, మాకు పాపములను పాపము, మమ్ము క్షమించి సరిచేయుము, విడచితిమి ప్రత్యేకతను, ఎన్నోసార్లు నిన్ను దుఃఖ పెట్టితిమి, సంఘ క్రమమును లెక్క చేయక ఆత్మీయముగా నష్టపోతిమి, మాకు పాపములను పాపము, మమ్ము క్షమించి సరిచేయుము, మమ్ము క్షమించి సరిచేయుము. మహాదేవుడవీవే, మహాదేవుడవీవే,
సర్వజ్ఞాని సర్వవ్యాపి యేసు నీవే. సర్వవ్యాపి యేసు నీవే. మహాదేవుడా నీవే. దేవుడా నీవే. రానున్న దినములలో స్థిరముగా నుండు దయచూపుము. నీకే అర్పించుకొందును. నీదు మాటకు లోబడెదను. నాతో మాట్లాడు. నాతో మాట్లాడు. రానున్న దినములలో స్థిరముగా నుండు దయచూపుము. నన్ను నీకే అర్పించుకొందును. నీదు మాటకు లోబడెదను. నీవు నాతో మాట్లాడుము. నీవు నాతో మాట్లాడుము. మహాదేవుడా నీవే. దేవుడా నీవే. సర్వదాసి సర్వజ్ఞాని సర్వదాసి సర్వజ్ఞాని సర్వవ్యాపి యేసు నీవే. సర్వవ్యాపి యేసు నీవే. దేవుడా నీవే. దేవుడా నీవే. మహిమతో వచ్చెదవు. లోకము నిన్ను చూడజాలదు. సంపూర్ణముగా నన్ను సిద్ధపరచుము. ఇతరులను సిద్ధపరచెదను. నిన్నే బహుమానముగా పొందెదను. నిన్నే బహుమానముగా పొందెదను. మహిమతో వచ్చెదవు. లోకము నిన్ను చూడజాలదు. సంపూర్ణముగా నన్ను సిద్ధపరచుము. ఇతరులకు సిద్ధపరచెదను. నిన్నే బహుమానముగా పొందెదను. నిన్నే బహుమానముగా పొందెదను. మహాదేవుడా నీవే. మహాదేవుడా నీవే. సర్వదాసి సర్వజ్ఞాని సర్వదాసి సర్వజ్ఞాని సర్వవ్యాపి యేసు నీవే. సర్వవ్యాపి యేసు నీవే. సర్వవ్యాపి యేసు నీవే. సర్వవ్యాపి యేసు నీవే. మహాదేవుడా నీవే. మహాదేవుడా నీవే. 768వ పాట పాడదాము. 768 752 ఆత్మ నియమము ద్వారా సాగిపోదుము. పాట సంఖ్య 768
మరొక సంఖ్య 752, మరొక సంఖ్య 752. ఆత్మ నియమము ద్వారా సాగిపోదము, ఆత్మ నియమము ద్వారా సాగిపోదము. విశ్వాసమునకు కర్తయుదానిని కొనసాగించెడి యేసుని దూతొచ్చు. విశ్వాసమునకు కర్తయుదానిని కొనసాగించెడి యేసుని దూతొచ్చు. ఓపికతో మనము సాగిపోదాము, ఓపికతో మనము సాగిపోదాము. ఆత్మ నియమము ద్వారా సాగిపోదాము, ఆత్మ నియమము ద్వారా భక్తిహీనులకు నీతిని జాచుచు జల ప్రళయమున ఓడలో చేరిన. భక్తిహీనులకు నీతిని జాచుచు జల ప్రళయమున ఓడలో చేరిన. నోవాహు వలె మనము సాగిపోదాము, నోవాహు వలె మనము సాగిపోదాము. ఆత్మ నియమము ద్వారా సాగిపోదాము, ఆత్మ నియమము ద్వారా సాగిపోదాము. సిద్ధపరచిన పురమును చేరా వాగ్దానములను నమ్మి నడచిన. సిద్ధపరచిన పురమును చేరా వాగ్దానములను నమ్మి నడచిన. వలే సాగిపోదాము, అబ్రహాము వలే సాగిపోదాము. ఆత్మ నియమము ద్వారా సాగిపోదాము, ఆత్మ నియమము ద్వారా సాగిపోదాము. ఘోరమైన జారత్వము నాకు దూరముగాను పారిపోయిన. ఘోరమైన జారత్వము నాకు దూరముగాను పారిపోయిన. ఉసుకును బోలి సాగిపోదాము, ఉసుకును బోలి సాగిపోదాము. ఆత్మ నియమము ద్వారా సాగిపోదాము, ఆత్మ నియమము ద్వారా సాగిపోదాము. దేవుని ప్రజలతో శ్రమయే మేలని
ఐగుప్తు పాపము భోగము విడచిన దేవుని ప్రజలతో శ్రమయే మేలని ఐగుప్తు పాపపు భోగము విడచిన సేవలే మనము సాగిపోదాము సేవలే మనము సాగిపోదాము ఆత్మ నియమము ద్వారా సాగిపోదాము ఆత్మ నియమము ద్వారా సాగిపోదాము పరిశుద్ధాత్మతో నిండిన వాడై ధైర్యముగా వాక్యమును బోధించిన పరిశుద్ధాత్మతో నిండిన వాడై ధైర్యముగా వాక్యమును బోధించిన పేతురు వలె మనము సాగిపోదాము పేతురు వలె మనము సాగిపోదాము ఆత్మ నియమము ద్వారా సాగిపోదాము ఆత్మ నియమము ద్వారా సాగిపోదాము పోరు సాయించి సువార్త పక్షమున పరుగు ముగించి పానార్పణమైన పోరు సాయించి సువార్త పక్షమున పరుగు ముగించి పానార్పణమైన భక్త పౌలు వలె సాగిపోదాము భక్త పౌలు వలె సాగిపోదాము ఆత్మ నియమము ద్వారా సాగిపోదాము ఆత్మ నియమము ద్వారా సాగిపోదాము తేటగా దైవ సంకల్పము తెలుపుచు రాళ్ళను రువాగా ప్రాణము విడచిన తేటగా దైవ సంకల్పము తెలుపుచు రాళ్ళను రువాగా ప్రాణము విడచిన స్తెఫను వలె మనము సాగిపోదాము స్తెఫను వలె మనము సాగిపోదాము ఆత్మ నియమము ద్వారా సాగిపోదాము ఆత్మ నియమము ద్వారా సాగిపోదాము విశ్వాసము నాకు కార్తయుగానిని కొనసాగించెడి యేసుని దూతతో విశ్వాసము నాకు కార్తయుగానిని కొనసాగించెడి యేసుని దూతతో ఓపికతో మనము సాగిపోదాము ఓపికతో మనము సాగిపోదాము
నియమము ద్వారా సాగిపోవుదము. ఆత్మ నియమము ద్వారా సాగిపోవుదము. రండి చివరిగా ఒక పాట పడదాం. 765 పాట పడదాం. చివరిగా 765, 749 చివరిగా. చివరిగా పాట సంఖ్య 765, 749. నా సర్వమైన ప్రభు అర్పించుకొందు నీకై, అంగీకరించు నేడే నీ సేవ చేయుటకై, అంగీకరించు నేడే నీ సేవ చేయుటకై. ఆత్మ ప్రాణ దేహము తలంపులు క్రియలు, ఆత్మ ప్రాణ దేహము తలంపులు క్రియలు అన్నీయు నీ కోరకే కైకొనుము ఓ యేసువా, అన్నీయు నీ కోరకే కైకొనుము ఓ యేసువా. జీవించగోరితే నీ కోరకే నీకే మహిమా ఘనత, జీవించగోరితే నీ కోరకే నీకే మహిమా ఘనత. నా సర్వమైన ప్రభు అర్పించుకొందు నీకై, అంగీకరించు నేడే నీ సేవ చేయుటకై, అంగీకరించు నేడే నీ సేవ చేయుటకై. వెలిగించు నా జీవము నింపుము నీ ప్రేమతో, వెలిగించు నా జీవము నింపుము నీ ప్రేమతో, నీ కృపతో నడచేదను మెండైనా నీ శక్తితో, నీ కృపతో నడచేదను మెండైనా నీ శక్తితో. ఘనపరచగోరితిని నీ నామమును నీకే మహిమా ఘనత, ఘనపరచగోరితిని నీ నామమును నీకే మహిమా ఘనత. నా సర్వమైన ప్రభు అర్పించుకొందు నీకై, అంగీకరించు నేడే నీ సేవ చేయుటకై, అంగీకరించు నేడే నీ సేవ చేయుటకై. నా కాళ్ళ చేతులెల్లా నీ సేవ కర్పింతును, నా కాళ్ళ చేతులెల్లా
దినములెల్లా నీ సేవ కర్పించును. నా నాలుక నిత్యము నిన్ను స్తుతింప నిమ్ము. నా నాలుక నిత్యము నిన్ను స్తుతింప నిమ్ము. మనసారా ప్రేమించు నిన్ను ప్రభువా, నీకే మహిమా ఘనత. మనసారా ప్రేమించు నిన్ను ప్రభువా, నీకే మహిమా ఘనత. నా సర్వమైన ప్రభు అర్పించుకొందు నీకై, అంగీకరించు నేడే చేయుటకై. అంగీకరించు నేడే నీ సేవ చేయుటకై. ఈ సమయంలో మనము దేవుని వాక్యాన్ని వింటాము. రండి అన్న. యెషయా గ్రంథం 52వ అధ్యాయము 52వ అధ్యాయము 11వ వచనం అందరం కలిపి చదువుకుంటాం. యెహోవా విమోచించిన వారు సంగీతనాదముతో సియోనుకు తిరిగి వచ్చెదరు. నిత్య సంతోషము వారి తల మీద ఉండును. వారు సంతోషానందము గలవారగుదురు. దుఃఖము నిట్టూర్పు తొలగిపోవును. నేను 52:11 క్షమించండి. పోవుడి పోవుడి అచ్చటి నుండి వెల్లుడి, పవిత్రమైన దేనిని ముట్టకుడి, దాని వద్ద నుండి తొలగిపోవుడి. యెహోవా సేవోపకరణములను మోయివారలారా, మిమ్ముని మీరు పవిత్రపరుచుకునుడి. ప్రార్థించుకుందాం. పరలోకమందు మా తండ్రి యేసుక్రీస్తు ప్రభువా, మీకు స్తోత్రములు. ఇప్పటి వరకు తండ్రి పాటల ద్వారా మీరు మహిమ పొందినారు. అదేవిధంగా తండ్రి వాక్య ధ్యానం ద్వారా కూడా ప్రభా మీరే మహిమ పొందురమ్మని, వచ్చిన ప్రతి ఒక్కరిని ప్రభా మీ ఆత్మతో అభిషేకించి తండ్రి వినుటకు సహాయం దయచేయమని, నన్ను కూడా ప్రభా మీ నోటికి బోరగా మాత్రమే వాడుకుంటారమ్మని యేసుక్రీస్తు పుణ్యనామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. యెషయా గ్రంథం 52వ అధ్యాయము 11వ వచనంలో, పోవుడి పోవుడి అచ్చటి నుండి వెలుడి, అపవిత్రమైన దేనిని ముట్టకుడి, దాని వద్ద నుండి తొలగిపోవుడి. యెహోవా సేవోపకరణములను మోయివారలారా, మిమ్మును మీరు పవిత్రపరుచుకునుడి. చివరి లైన్ చూద్దాం. మిమ్మును మీరు పవిత్రపరుచుకునుడి. యెహోవా సేవోపకరణములు అంటే దేవుని సేవించటం.
దేవుణ్ణి సేవించటం, దేవుణ్ణి సేవించువారలారా మిమ్మల్ని మీరు పవిత్రపరుచుకొనుడి. పవిత్రపరుచుకొనటం అంటే అపవిత్రమైనది ఏది ముట్టకూడదు అనేది సాధారణంగా మనకు తెలిసిన విషయం. అంటే బయటది, ఇది బయట శరీరానికి సంబంధించిన విషయం. అపవిత్రమైనది ఏది ముట్టకూడదు. మరి ఆ విధంగా మన 10 ఆజ్ఞలు ఏమి చెబుతున్నాయి? నిర్గమకాండంలో ఒకసారి చూడండి, 20వ అధ్యాయంలో 1-2 ఆజ్ఞలు. నిర్గమకాండం 20వ అధ్యాయము 1 దేవుని ఆజ్ఞలన్నీ వివరించి చెప్పాను. నీ దేవుడైన యెహోవాను నేనే దాసు ఉండకూడదు. సరే, ఈ 10 ఆజ్ఞలు మనందరికీ తెలిసినవే దగ్గర. వాటి గురించి మళ్ళా చెప్పనక్కర్లేదు. అయితే ఈ 10 ఆజ్ఞలు అనేవి పాత నిబంధనలో ఉన్నవి. కాబట్టి ఈ 10 ఆజ్ఞలు ఈ పాత నిబంధనలో ఉన్నది. ఈ 10 ఆజ్ఞలు మంచిదే. అయితే ఈ పాత నిబంధనను బట్టి దేవుని రాజ్యానికి ఎవరు వెళ్ళలేదు. ఎందుకంటే ఈనాడు క్రొత్త నిబంధన వచ్చిన తర్వాత దేవుడు ఆ పాత నిబంధన అంతస్తుని ఇంకొంచెం పెంచుకుంటూ వచ్చాడు. కాబట్టి ఈ పాత నిబంధనలో ఉన్న ఈ 10 ఆజ్ఞల ద్వారా ఎవరు కూడా దేవుని రాజ్యానికి వెళ్ళలేరు. కానీ యేసుక్రీస్తు వచ్చిన తర్వాత కొంత ఈ అంతస్తుని కొంచెం పెంచుకుంటూ వచ్చాడు. ఎట్లా అంటే ఒకసారి ఇక్కడ చూద్దాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 20వ వచనం చూస్తే ఏంటంటే ఇక్కడ శాస్త్రుల నీతి కంటేను పరిచయుల నీతి కంటేను నీ నీతి అధికము కాని ఎడలా. కాబట్టి ఇక్కడ క్లియర్గా చెబుతున్నాడు. కాబట్టి పరిచయులు, శాస్త్రులు వాళ్ళు ఏం చేస్తున్నారు? కాబట్టి వాళ్ళ నీతి కంటేను అధికము అనే పదం వాడుతున్నాడంటే ఇక్కడ దేవుడు. అంటే వాళ్ళ నీతి ఏ విధంగా ఉన్నది? కాబట్టి మీ నీతి అధికము కాని యెడల వారు పరలోకంలో ప్రవేశించరు. శాస్త్రులు, పరిచయులు వాళ్ళు ఏం చేస్తున్నారు? కాబట్టి శాస్త్రులు, పరిచయులు చూడండి, ఇక్కడ 23వ అధ్యాయంలోనే ఉంటుంది. ఇక్కడ మత్తయి సువార్త 23వ అధ్యాయంలో చూడండి. వారు చెప్పుదురే కానీ చేయరు. చదవండి 23. మనుషులు కనబడవలనని సరే ఇవన్నీ ఈ అధ్యాయం మొత్తం అట్లనే ఉంటుంది. శాస్త్రులు, పరిచయుల్ని పోల్చుకుంటూ వచ్చాడు. వాళ్ళు ఎట్లా ఉంది? వాళ్ళు చేసే దానివల్ల ఎవరు కూడా పరలోక రాజ్యంలో చేరరు. అట్లా ఉంటుందన్నమాట ఈ పాత నిబంధనలు 10 ఆజ్ఞలు అనేవి. ఇప్పుడు పాత నిబంధనలు 10 ఆజ్ఞలు అనేవి ఏం చెప్పిద్ది? నరహత్య చేయకూడదు, వ్యభిచరించకూడదు, దొంగిలించకూడదు, ఏదో అబద్ధాలు పలకకూడదు. ఇవన్నీ అందరికి తెలియదా? లోకంలో అందరికి తెలియదా? అందరికి తెలుసు.
ఎవరు అన్యులు కూడా తెలుసు, లోకస్తులు కూడా తెలుసు. దానికి ప్రభుత్వం కూడా శిక్ష వేసిద్ది. చేయదా? నరహత్య చేస్తే శిక్ష అయ్యదా? వ్యభిచరిస్తే శిక్ష అయ్యదా? అన్నిటికీ వేసిద్ది. దానివల్ల ప్రయోజనం ఏముంది? దాని గురించి పొద్దుగులు దానిలో ఈత కొట్టుకుంటూ పోతే. కాబట్టి యేసుక్రీస్తు వారు వచ్చిన తర్వాత దాని అంతస్తును కొద్ది పెంచుకుంటూ వచ్చి, కాబట్టి అందుకే కొత్త నిబంధనలు క్లియర్గా రాసింది ఇక్కడ, శాస్త్రుల కంటేనో పరిచయుల కంటేనో మన నీతి అధికంగా ఉండాలి. వారి నీతి ఎట్లా ఉందనేది ఇక్కడ పోల్చాడు. కాబట్టి ఆ నీతి వల్ల ఎవరు కూడా పరలోకంలో చేరరు. చూడండి, ఇక్కడ లోకాసు వారు ఇక్కడ 23వ అధ్యాయం ఇంటికాడ చదవండి మొత్తం ఎట్లా ఉందో. శాస్త్రులు పరిచర్యలు ఏం చేస్తారు, వాళ్ళు ఎందుకు ఆ విధంగా దేవునికి ఇష్టంగా లేరు అనేది ఒకసారి ఈ అధ్యాయం మొత్తం క్షుణ్ణంగా చదివితే మీకు అర్థమైద్ది. కాబట్టి ఇక్కడ ఉపమానం ఒకటి చూస్తాం చూడండి. లోకాసు వార్త మనకు తెలుసు, పరిచయుడు సుంకరి 18వ అధ్యాయంలో. లోకాసు వార్త 18వ అధ్యాయము 10వ వచనం చూడు. ఇప్పుడు వాక్యం చదివేటప్పుడు ఎట్టుండాలంటే ఒక సెంటెన్స్ అర్థం వచ్చేటట్టు ఉండాలి. ఎక్కడికక్కడ కట్ చేసుకుంటూ పోతే దానికి స్పష్టంగా అర్థం రాదు. ఎక్కడ కట్ చేయాలి అక్కడ కట్ చేయండి, ఎక్కడ చదవాలి అక్కడ చదవండి. ఒక కంటిన్యూ అర్థం రావాలి చదివి. నువ్వు అక్కడ కట్ చేసుకుంటూ పోతే దానికి అర్థం రావట్లా. చదవండి. సరే, ఇవన్నీ మనకు తెలిసిన ఉపమానం. దీని గురించి వరకు గుర్తు చేస్తున్నాను. పరిచయుడు సుంకరి. కాబట్టి ఇక్కడ చూసుకుంటే పరిచయుడు సుంకరి, ఈ పరిచయుడు వచ్చేసి దేహానికి బయటకు చెబుతున్నాడు, దేవా నేను అది చేస్తున్నాను, ఇది చేస్తున్నాను, నీకు అది అర్పిస్తున్నాను, ఇది అర్పిస్తున్నాను. ఇవన్నీ దేహానికి బయటకు సంబంధించినవి, బయటకు కనపడేవి. కాబట్టి ఆనాడు పాత నిబంధనలు కూడా అవే. గోపురాలు కట్టడం అని, దశమ భాగాలు ఇవ్వటం అని, లేకపోతే బలులు అర్పించడం, ఇవన్నీ బయటకు కనపడేవి అందరికీ. వాటి వల్ల ఎవరు కూడా దేవుని రాజ్యానికి చేరలా. కాబట్టి బయట కనపడే అవసరం లేదు. దేవుడు ఎవరు? ఆత్మ. ఆత్మ ఎక్కడ ఉంటుంది? కనపడదు, లోపలే ఉంటుంది. హృదయం లోపలే ఉంటుంది, బయట కనపడదు. కాబట్టి దేవుడు అడిగేది అది, హృదయం మారితే ఇవన్నీ కూడా ఏం చేయని అవసరం లేదు. హృదయం మారితే దొంగతనం చేయలేడు, వ్యభిచారం చేయలేడు, మోసం చేయలేడు, అబద్ధం పలకలేడు, ఏది పలకడు. అన్నిటికాడ హృదయము ఎప్పటికప్పుడు ఆత్మ అక్కడ గోడ కడుతూ ఉంటుంది, లేకపోతే హెచ్చరిస్తూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ పరిచయుడు దేహానికి బయటవన్నీ చెబుతున్నాడు, అది చేస్తున్నాను, ఇది చేస్తున్నాను, ఇది చేస్తున్నాను, అది చేస్తున్నానని. కాబట్టి వాడు స్వనీతి చెప్పుకుంటున్నాడు. దానివల్ల ఎవడు కూడా దేవుని రాజ్యానికి చేరలేడు. ఇక్కడ చూడండి, ఇక్కడ రోమిలకు రాసిన పత్రిక, ఇక్కడ ఒక పదం ఉంటుంది చూడండి. రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము, రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము మొదటి వచనం నుంచి చూద్దాం. సహోదరులారా, ఇశ్రాయేలీలు రక్షణ పొందవలనని వారి ఆసక్తి ఎట్లంట? జ్ఞానానుసారమైనది కాదు, ఏలయనగా ఎరుగక ఇక్కడ చూడండి, ఏలయనగా వారు నీతిని ఎరుగక తమ స్వనీతిని స్థాపింప పూనుకొనుసు, దేవుని నీతికి లోబడక విశ్వసించు ప్రతివానికి నీతి కలుగుటకై క్రీస్తు ధర్మశాస్త్రమునకు సమాప్తి అయి ఉన్నాడు. కాబట్టి ఇశ్రాయేలీయులు ఎందుకయ్యా స్వనీతినే చేసుకుంటూ, అసలు అక్కడ 40 రోజుల్లో వెళ్ళవలసింది 40 సంవత్సరాలు ఎందుకు పట్టిందంటే ఇదే కారణం, స్వనీతి. కాబట్టి ఆశీర్వాదములు ఎప్పుడు కూడా స్వనీతి వల్ల రావు, లేదా స్వనీతి వల్ల దేవుని రాజ్యానికి, పరలోక రాజ్యానికి వెళ్ళలేరు. కాబట్టి స్వనీతి
ఈ ఆజ్ఞలు పాత నిబంధన అంతా స్వనీతి, ఈ ఆజ్ఞల్ని స్వనీతి చేసుకుంటూ పోతున్నాయి. కాబట్టి వాటి వల్ల ఎవరు కూడా దేవుని రాజ్యానికి వెళ్ళలేరు. కాబట్టి ఈ ఆశీర్వాదములన్నీ భూ సంబంధమైనవి, శరీర సంబంధమైనవి. అయితే యేసు ప్రభు పరలోక దేశం మనకి ఇస్తాను అని అన్నప్పుడు ఏమంటాడంటే, చూడండి, ఈ పరలోక రాజ్యము వెళ్ళాలన్నప్పుడు దేవుని రాజ్యాన్ని ఎతకాలి ఫస్ట్, లేకపోతే మన స్వనీతిని పక్కన పెట్టాలి. చూడండి, మొదటిది ఎట్లా ఉందంటే, ఈ ధర్మశాస్త్రంలో మొదటి ఆజ్ఞ ఏమున్నది చూడండి, 4వ వచనంలో ఏం చెప్పిద్ది? నీవు ఏ విగ్రహమును చేయకూడదు. నిర్గమకాండం 20:14వ వచనంలో ఏం చెప్పిద్ది? నువ్వు ఏ విగ్రహానికి పూజ చేయకూడదు, వాటికి సాగిల పడకూడదు, వాటికి పూజించకూడదు, వాటి సాగిల పడకూడదు. కాబట్టి ఇక్కడికి క్రొత్త నిబంధనలోకి వచ్చాక ఎట్లా ఉందంటే, యేసుక్రీస్తు వారు వచ్చాక ఎట్లా ఉందంటే, దాన్ని చూడండి, లూకా సువార్త 18వ అధ్యాయము, లూకా సువార్త 18వ అధ్యాయము 22వ వచనం చూద్దాం. నీకు కలిగినదన్నీయు అమ్మి బీదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును. అది చూడండి, మనకి ఏ తేలిగ్గా ఉన్నది? విగ్రహానికి పూజ చేయటం, విగ్రహానికి మొక్కకుండా ఉండటం తేలికైనదా? లేకపోతే మనకున్న ఆస్తి అంతా అమ్మి బీదలకి ఏమిటి ఇవ్వటం తేలికైనదా? ఒకసారి ఆలోచించండి, ఏ తేలికైంది చెప్పండి. ఒకసారి ఎవరైనా మన మీ ఆలోచన బట్టి ఏ తేలికైంది? విగ్రహాలకి మొక్కొద్దు, విగ్రహాలకు పూజించొద్దు అన్నాడు దేవుడు పాత నిబంధనలో. అది తేలికైనదా? లేదా కొత్త నిబంధనకు వచ్చాకే మీ ఆస్తిని మీ బీదలకి ఇవ్వండి అన్నది తేలికైందా? ఏ తేలికైంది? విగ్రహాన్ని మొక్కటమే తేలికైంది, అది వదిలేస్తాం. ఎవడన్నా కానీ నీ ఆస్తి అమ్మి బీదలకి ఇవ్వండి అంటే ఇవ్వగలుగుతారా? ఇవ్వలేరు. అందుకే మరి గోడ అడ్డంగా ఉన్నది. అది యేసుక్రీస్తు వారు వచ్చి ఈ ధనం అనే విగ్రహాన్ని తీసివేయమంటున్నాడు. కొద్దిగా యేసుక్రీస్తు వారు వచ్చి అంతస్తుని పెంచుకుంటూ వచ్చాడు, దానికి లోబట్టలేదు ఎవరు. కాబట్టి ఎప్పుడు కూడా చూడండి, యాకోబు పత్రిక అట్లానే అదే ఉన్నమాట ఉంటుంది. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 3వ వచనం. అది చూడండి, మరి ఇక బంగారము వెండి అన్నీ తుప్పు పడతాయంట, మెడత అవి పురుగులు తినేస్తాయంట అన్నా కానీ ఎవరు లెక్క చేయట్లేదు. మరి దేనికి పనికిరావాయా? నీ బంగారం, వెండి, డబ్బులు, ధనము అవన్నీ పరలోకంలో పనికిరావు. అవన్నీ ఇక్కడే తుప్పు పట్టిపోతాయి, ఈ పురుగులు తినేస్తాయి. వాటిని వదిలిపెట్టనంటే దానికి వదిలిపోవట్లేదు, మనం వదిలిపెట్టలేకపోతున్నాం. కారణం ఏంటంటే ఇంకా స్వనీతిలోనే ఉండిపోతున్నాం. అట్ట కాకుండా ఇప్పుడు ఇవాళ మన క్రైస్తవులు చాలామంది ఉన్నారు, అక్కడ పోండి, ఏది నాగపట్నం లేకపోతే ఇంకో చోట పోయి చక్కగా పోయి వస్తున్నారు. అట్ట కాదు, ఇంట్లో ఉండి ఒకసారి కుటుంబ ప్రార్థన చేసుకుంటే మోకరించండి, ఇది కష్టమవుతుంది. కారణం అట్లా ఆ విధంగా తయారైందనమాట మన మనస్సాక్షి కానీ ఏదన్నా కానీ. కాబట్టి ఎప్పుడు కూడా యేసు కంటే డబ్బును ఎక్కువగా ప్రేమించేవాళ్ళు, దేవుని కంటే డబ్బును ఎక్కువగా ప్రేమించేవాళ్ళు, వాళ్ళ అంతస్తు ఎప్పుడు కూడా పెరగదు, దేవుని దృష్టిలోకి రాదు. కాబట్టి ఒకవేళ డబ్బును ఎక్కువగా ప్రేమించే ఒకసారి ఈనాడు మనసు మార్చుకొని ఆ విధంగా అంతస్తు పెంచుకుంటారా? యేసుక్రీస్తు వారిని నడవడిలో నడుచుకుంటారా?
కాబట్టి అది మొదటిది మన ధర్మశాస్త్రంలో చూసుకుంటే మొదట ఒక చరణం, లేకపోతే మొదటి ఆజ్ఞ. ఇక రెండో ఆజ్ఞ వచ్చాక ఇక్కడ చూడండి, ఇక్కడ ఏముంటుంది? 13వ వచనం నిర్గమకాండంలో 20వ అధ్యాయం 13వ వచనంలో నరహత్య చేయకూడదు. చదవండి లేకపోతే. నిర్గమకాండం సరే, అదొక్క పదం చాలు మనకు. నరహత్య చేయకూడదు, అది నరహత్య చేయకూడదు. ఈనాడు నరహత్య అనేది చాలా ఈజీ అయిపోతుంది. ఎక్కడ పట్టినా ఏదో ఒకటి దానికి సంబంధించి నరహత్య, కుటుంబంలో కానీ వివాదాలు, చిన్న చిన్న వివాదానికి కూడా హత్య అంత తేలిగ్గా చేసేస్తున్నారు. అది పాత నిబంధనది. ఇప్పుడు యేసుక్రీస్తు వారు వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి, యాకోబు పత్రిక 1వ అధ్యాయము 20వ వచనం. ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. ఏందంట? నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. నువ్వు హత్య దాకా పోనవసరం లేదాయా. కోపపడితేనే, ఎదుటివారి మీద కోపపడితేనే దేవుని ఆజ్ఞను మీరినట్టు. కాబట్టి కోపము అనేది పాపం అనే విషయం ఎవరికైనా తెలుసా? కోపము, గర్వము, అసూయ, ఇవన్నీ పాపాలు. యేసుక్రీస్తు వచ్చిన చెప్పిన పాపాలు ఇవన్నీ. వ్యభిచారం, నరహత్య, దొంగతనం, ఈ అబద్ధం, ఇవన్నీ అందరికి తెలిసినవే. ఈ గర్వం పాపమని, దానికి గర్వం అనే దానికి శిక్ష ఏమైనా పడిద్ది? ఎవరైనా ప్రభుత్వం వేసిద్దా? వేయదు. అసూయ, కోపం. కాబట్టి ఈ విధంగా ఎప్పుడు కూడా నువ్వు నరహత్య దాకా పోనవసరం లేదు, కోపపడితేనే పాపం చేసినట్లు అని యేసుక్రీస్తు వచ్చినాడు. కోపం అనే స్వనీతిని కూడా తీసివేయాలి. కాబట్టి ఎప్పుడు కూడా మన రక్షించబడిన తర్వాత ఇన్నాళ్ళైనా కానీ ఇంకా అదే పాత అంతస్తులోనే ఉంటే ఇంకా మెట్లు ఎక్కకుండా, ఇప్పుడు ఎల్కేజీ చదివే పిల్లగాడికి 100 మార్కులు వచ్చినాయి అనుకో, 1వ తరగతి పిల్లగాడికి 100 మార్కులు వచ్చినాయి, మంచిది. 16 సంవత్సరాలు నిండిన తర్వాత కూడా ఎల్కేజీలో మళ్ళీ 100 మార్కులు వస్తే ఏంది వాడి పొజిషను? 16 సంవత్సరాల దాకా ఎల్కేజీ చదువుకుంటూ పోయి ఇంకా అక్కడే ఉండి అప్పుడు 100 మార్కులు తెచ్చుకుంటే దానివల్ల ఉపయోగం ఏమైనా ఉందా? కాబట్టి ఇన్నాళ్ళు అవుతున్నా కానీ మన అంతస్తు పెరుగుతూ ఉండాలి. కాబట్టి ధర్మశాస్త్రం ఎందుకు ఉపయోగపడుతుంది అంటే చూడండి, గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 24వ వచనం. మనం విశ్వాస మూలమున నీతులమని తీర్చబడినట్లు ధర్మశాస్త్రం ఏంటంట? బాలశిక్ష. ఎక్కడికి? యేసుక్రీస్తు వారి దగ్గరకు నడిపించడానికి బాలశిక్ష. అది బాలశిక్ష అనేది మనకి ఇప్పుడు పిల్లలు మీకు తెలియదు, మాకు కూడా తెలియదు. మా నాన్న వాళ్ళ టైంలో చిన్న పిల్లలకి పెద్ద బాలశిక్ష ఏదో పేరు ఉండేది, చదువు నేర్పడానికి. అది ఎక్కడి దాకా తెచ్చిపోద్ది? 1వ తరగతి చేరిన దాకా తెచ్చిపోద్ది. కాబట్టి ఈ ధర్మశాస్త్రం అనేది క్రీస్తు వద్దకు పంపటానికే ఉపయోగపడిద్ది, క్రీస్తు దగ్గర తీసుకుపోవటానికి వరకు ఉపయోగపడిద్ది. ఒక విధంగా చెప్పాలంటే ఈ బాలశిక్ష అనేది ఇప్పుడు ఇళ్లల్లో ఉద్యోగం చేసేవాళ్ళు, కొంతమంది పనులు వ్యాపారాలు చేసుకునేవాళ్ళు, ఇళ్లలో బిజీగా ఉన్నవాళ్ళు ఎట్లా ఉంటుందంటే పిల్లల్ని పెంచడానికి ఆయాల్ని పెంచుతారు. ఆయాలు ఉంటారు. ఆ ఆయా పిల్లల్ని అన్ని ఆలనా పాలన అంతా చూసిద్ది. ఎంతవరకు చూసిద్ది అంటే తల్లి దగ్గర చేర్చే వరకు చూసిద్ది. తల్లి వచ్చే వరకు పిల్లల్ని చూసిద్ది. తర్వాత తల్లి గొప్ప చెప్పాల్సిందే.
అట్లా ధర్మశాస్త్రం అనేది ఆ విధంగా ఉపయోగపడింది. నిన్ను యేసుక్రీస్తు వారి వద్దకు తీసుకెళ్ళిద్ది. అక్కడి నుంచి నువ్వు తల్లి సంరక్షణలో పెరగాలి, పెద్ద అవుతున్నావు కాబట్టి పాత నిబంధన కూడా ఒక ఆయాలాగా పనిచేసిద్ది, యేసుక్రీస్తు దగ్గరకు నడిపించిద్ది. ఒకసారి తల్లి దగ్గరకు వచ్చావనుకో, ఇంకా ఆయాతో నీకు పని ఉండదు, పెరిగిపోతావు కదా. కాబట్టి వాళ్ళ ఒకప్పుడు ఎలా ఉన్నావు చూడండి. అక్కడ గలతీయులకు రాసిన పత్రికలోనే 4వ అధ్యాయము 3వ వచనం చూడండి. అటువలే మనము బాలురమై ఉన్నప్పుడు దాసులమై ఉంటిమి, అయితే కాలం సంపూర్ణమైనప్పుడు ధర్మశాస్త్రముకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రముకు లోబడిన వాడాయను. చాలే. కాబట్టి ఇక్కడ ఎట్లా ఉందంటే, ఒకప్పుడు ఆ విధంగా ధర్మశాస్త్రానికి అప్పుడున్నాం, ఇప్పుడైతే అవసరం లేదు. ఇక తల్లి వచ్చింది, తండ్రి వచ్చాడు సంరక్షించే దేవుడు, కాబట్టి యేసుక్రీస్తు సంరక్షణలోకి వెళ్ళిపోవాలి. కాబట్టి ఈ లోక సంబంధమైన మూలపాఠాలు లోబడి దాసులమై ఉన్న మనల్ని ఇప్పుడైతే ధర్మశాస్త్రకు లోబడిన వారిని విమోచించుటకై యేసుక్రీస్తు వారు ధర్మశాస్త్రం నెరవేర్చినాడు. ఇక దాని గురించి మనకు అవసరం లేదు. అది యేసుక్రీస్తు దగ్గర చేర్చింది, నేర్చుకోవాలి. అది మొత్తం ధర్మశాస్త్రం అంతా నేర్చుకొని, బాలశిక్ష అంతా నేర్చుకొని యేసుక్రీస్తు దగ్గరకు వచ్చాము. అట్టని ధర్మశాస్త్రం ఏం కొట్టివేయాల్సిన అవసరం లేదు, దాన్ని మనకు అవసరం లేనిది కాదు. మొత్తం నేర్చుకొని ఉన్నాం కాబట్టి ఇప్పుడు యేసుక్రీస్తు ఇంకా అంతస్తు పెంచుకుంటూ వచ్చాడు కాబట్టి యేసుక్రీస్తు దగ్గరకు వచ్చేసాం. కాబట్టి ఎల్లప్పుడూ ఇంకా చిన్న బిడ్డలాగే ఉండాల్సిన అవసరం మనకు లేదు. కాబట్టి ఇంకా మనం రక్షణ పొంది ఏళ్ళు తరబడి పెరుగుతూనే ఉన్నాయి, కానీ ఇంకా అక్కడే ఉండిపోతాం, ధర్మశాస్త్రం కాడే. ఇంకెప్పుడు ఆ ఎల్కేజీలోనే 100 మార్కులు తెచ్చుకుంటున్నాం. ఎల్కేజీలో ఇబ్బంది లేదు. మన వల్ల ఏమైనా ప్రయోజనం ఉందా ఎదగకుండా? కాబట్టి ఎప్పుడు కూడా స్వనీతిని పక్కన పెట్టి ఎల్లప్పుడూ ఇంకా చిన్న బిడ్డ వల్ల ఉండకుండా, కాబట్టి గమనించాలి, చిన్న బిడ్డకి ఎదిగిన బిడ్డకి తేడా గమనించాలి ఎప్పటికప్పుడు. కాబట్టి ఎల్కేజీ వాడికి పీజీ వాడికి కొంచెం తేడా కనపడిద్ది. కాబట్టి ఎప్పుడు కూడా పాత నిబంధన క్రొత్త నిబంధనకు చిన్న బిడ్డకు ఎదిగిన వాడికి తేడా ఎంత ఉంటుందో అంత తేడా ఉంటుంది. ఒకవేళ 3 సంవత్సరాల పిల్లగాడికి ఆస్తి రాసిచ్చారనుకో తల్లిదండ్రులు ఎవరన్నా, వాడు ఏం చేసుకుంటాడు దాన్ని? ఏమన్నా 3 సంవత్సరాలు లేకపోతే చిన్న వాడి పిల్లగాడికి రాసిచ్చామనుకో, వాడు ఏం చేసుకుంటాడు? అప్పుడు ఏం చేయలేడు. కాబట్టి వాడికి అసలు దాని గురించి కూడా ఏం తెలియదు. ఆస్తి ఖర్చు పెట్టలేడు, దాంతో వ్యాపారం చేయలేడు, ఏం చేయలేడు. కాబట్టి ఎప్పుడు కూడా దాసుడుగా ఉండవలసిన అవసరం లేదు, యజమాని వలే ఉండాలి. ఇక్కడ చూడండి, ఇదే గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో ఉంటుంది, 7వ వచనంలో చూడండి. కాబట్టి నువ్వు ఇక దాసుడు కావు, కుమారుడు అయితే దేవుని ద్వారా వారసుడువు. కాబట్టి దేవుని వారసులం కావాలి మనం, యేసుక్రీస్తు వారసులం కావాలి. యేసుక్రీస్తు వారసులు కావాలంటే ఆయన ఆస్తికి హక్కుదారులం కావాలి మనం. ఇంకా చిన్న బిడ్డ ఏం చేసుకుంటాడు? ఆస్తి రాసిచ్చాడు చిన్న బిడ్డకు తండ్రి, ఏం చేసుకుంటాడు? ఏం తెలియదు. అదే ఎదిగిన పిల్లగాడైతే, ఎదిగిన వాడైతే వ్యాపారం చేస్తాడు, ఆస్తిని ఖర్చు చేస్తాడు, ఎదుగుతాడు ఇంకా ఆస్తిని. కాబట్టి ఎప్పుడు కూడా మనల్ని దాసుడుగా ఉంచలేదు దేవుడు, తన ఆస్తికి వారసులుగా చేశాడు. కాబట్టి ఎప్పుడు కూడా ఎదిగి సంవత్సరాలు పెరిగే కొద్ది ఎదుగుతూనే ఉండాలి. దేనిలోనంటే ఆత్మీయంగా యేసుక్రీస్తుని అనుసరిస్తూ, యేసుక్రీస్తు వైపు చూస్తూ, ఆయన ఆస్తికి హక్కుదారులుగా ఉంటూ ఎప్పుడు ఎదుగుతూ ఉండాలి.
కాబట్టి కోపం అనే పాపం కూడా ఎప్పుడు కూడా కోపం అనే పాపాన్ని ఎప్పుడు విసర్జిస్తూ ఉండాలి, ఎప్పటికప్పుడు తగ్గించుకుంటూ ఉండాలి. చూడండి, ఇక్కడ మత్తయి సువార్త 2వ అధ్యాయము, మత్తయి సువార్త 2వ అధ్యాయము 19వ వచనం. ఒక్క నిమిషం 19వ వచనం కాదు, మత్తయి సువార్త 5వ అధ్యాయం 22వ వచనం. చదవండి. నేను మీతో చెప్పున్నది ఏమనగా 5వ అధ్యాయము 22వ వచనం. తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు విమర్శకు లోనగును, సహోదరుని చూసి వ్యర్థుడా అని చెప్పువాడు మహాసభకు లోనగును, ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికి లోనగును. ఇదన్నీ చూడండి, ఇక్కడ ఏం చెబుతుందంటే కోపపడు ప్రతివాడు విమర్శకు లోనగును, కోపపడు ప్రతివాడు విమర్శకు లోనగును. కాబట్టి కోపానికి కూడా శిక్ష. కాబట్టి కోపం అనే పాపమనికి శిక్ష. చూడండి, ఇక్కడ మళ్ళీ రెండో తిమోతి పత్రిక 2వ తిమోతి 2వ అధ్యాయము 19వ వచనం చూద్దాం. అయినను నిలకడగా ఉన్నది ప్రభువు నామమును ఒప్పుకొని ప్రతివాడును దుర్నీతి నుండి తొలగిపోవును. కాబట్టి దుర్నీతి అనే దాని నుంచి తొలగిపోవాలంటే ఏం చేయాలంట? ప్రభునామమును ఒప్పుకొని ప్రతివాడు. కాబట్టి మనందరం ప్రభునామమును ఒప్పుకున్నాము, రక్షించబడ్డాము. ఇంకా స్వనీతి దుర్నీతిలోనే ఉంటే, ఇంకా కోపము, అసూయ, గర్వము వీటిలోనే ఉంటే, కాబట్టి దుర్నీతి నుండి తొలగిపోవాలి. కాబట్టి ఎంతోమంది ఈనాడు కోపం ద్వారా, కుటుంబాల్లో కోపాల ద్వారా భార్యాభర్తలు కానీ, తల్లి బిడ్డలు కానీ, అసలు హత్యలు కూడా జరుగుతున్నాయి కోపం వల్ల. నువ్వు నరహత్య దాకా పోనవసరం లేదు, ఇక్కడ కోపడితేనే హత్య అయిపోతుంది. కాబట్టి పిల్లలుగా ఉన్న మనందరం కూడా ఎల్కేజీ క్లాస్ నుంచి మనం ఎక్కడికి పోవాలి? ప్రమోట్ అయ్యి పీజీ క్లాసులోకి వెళ్ళిపోవాలి. ఎన్ని సంవత్సరాలు ఎల్కేజీ నుంచి పీజీ పోవాలంటే ఎన్ని సంవత్సరాలు తెలుసా? అవి ఒక 10 ఎన్ని సంవత్సరాలు? 15 సంవత్సరాలు. మరి మనం రక్షించబడి ఇంకెన్ని సంవత్సరాలు అవుతుంది? పీజీ టాప్ క్లాస్, ఇంకా అదే, అంతకన్నా చదువు ఇంకేం ఉండదు. కాబట్టి ఇంకా మనం ఎల్కేజీ దానిలోనే ఉంటే మటుకి దానివల్ల పరలోక రాజ్యము శారము అని బైబిల్ స్పష్టంగా చెబుతుంది. కాబట్టి ఎప్పుడు కూడా కోపము హత్య చేసేదాకా ఉండకూడదు. యేసుక్రీస్తుని హత్య చేస్తున్నాం కోపపడి, మనమే సిలువేస్తున్నాం. ఆనాడు వాళ్ళుగా అది వేసింది. కాబట్టి ఎప్పుడు కూడా కత్తిపోటు వంటి మాటలు మాట్లాడి ఎవరి కోపం రేపొద్దు. కాబట్టి మన మాటలు ఎట్లా ఉండాలంట? ఉప్పు వేసినట్లు ఉండాలి. కాబట్టి అది కోపం. రెండవది. ఇక మూడవదిగా వచ్చాక ఇక్కడ ఈ మన 10 ఆజ్ఞలు ఏంటంట? 14 వచనం ఏం చెబుతుంది? వ్యభిచరించకూడదు. కాబట్టి వ్యభిచరించకూడదు అందరూ తెలిసిన విషయమే. ఇక్కడ మత్తయి సువార్త, ఇక్కడ యేసుక్రీస్తు వచ్చిన తర్వాత ఏం చెబుతున్నాడు? మత్తయి సువార్త 5వ అధ్యాయము 28వ వచనం. ఇక్కడేం చూడండి, ఇక్కడేముందో, నేను మీతో చెప్పున్నది ఏమనగా, ఒక స్త్రీని మోహపు చూపుతో చూసు ప్రతివాడు అప్పుడే తన హృదయంలో ఆమెతో వ్యభిచారం చేసినాడు. ఇక్కడ ఏంటంటే అక్కడ వ్యభిచారం దాకా పోనక్కర్లేదు,
ఒక స్త్రీని మోహం చూపు చూస్తేనే వ్యభిచారము కింద లెక్కే అని యేసుక్రీస్తు వచ్చిన తర్వాత ఇంకా అంతస్తు పెంచుకుంటూ వచ్చాడు. కాబట్టి ఈనాడు ఎంతోమంది టీవీల్లో కానీ వాల్ పోస్టర్లో కానీ కాబట్టి ఇంకా అయ్యే చూసుకుంటూ పోతున్నారు. కాబట్టి ఇంకా ఒకవేళ 14, 15, 16 సంవత్సరాలు వచ్చినా కానీ ఇంకా ఎల్కేజీలు ఉంటే తల్లిదండ్రులకి ఎంత బాధ అండి. వయసు పెరిగినా కానీ ఇంకా క్లాస్ పెరగకుండా అట్లనే ఉంటే తల్లిదండ్రులు ఎంత బాధపడతారు. మరి ఇంకా ఇన్ని సంవత్సరాలు ఎదుగుతున్నా కానీ మనం రక్షణలో లేకపోతే ఆత్మీయంగా ఎదుగుతున్నా కానీ ఇంకా మనం కింద అంతస్తులోనే ఉంటే అట్లా ఇంకా వ్యభిచారం అనే అక్కడే ఉంటే అట్ట కుదిరిద్ది. మోహసూపు దాకా రావాలి. కాబట్టి ఈనాడు ఒక పరీక్ష పాస్ కావాలంటే ఎంత కష్టపడాలి. కాబట్టి ఈనాడు యేసుక్రీస్తు మనకు ఒక పరీక్ష లాంటిది ఇది. ఈ పరీక్షలో పాస్ కావాలంటే కష్టపడాలి, ఆత్మీయంగా కష్టపడాలి. కాబట్టి ఈ మోహసూపు, కోపము ఇవన్నీ తీసివేసుకోవాలి. కాబట్టి ఎప్పుడు కూడా ఇవన్నీ పోవాలంటే ముఖ్యంగా మన సహవాసమే వాక్యము, ప్రార్థన మీద కట్టబడింది. ఈ రెండు ఉన్నప్పుడు ఇవన్నీ దగ్గర ఈ మెట్లన్నీ ఎక్కుతాం, పాస్ అవుతాం, పై క్లాస్కి వచ్చేస్తాం. కాబట్టి ఆ రెండు ఉన్నప్పుడు మన స్వనీతి కూడా పక్కకు పోద్ది, మనం పెరుక్కుంటూ వస్తాం. తర్వాత ఇంకొక ఆజ్ఞ చూసుకుంటే 16వ వచనంలో ఏముందంట, నీ పొరుగు వారి మీద అబద్ధ సాక్ష్యం పలకూడదు. కాబట్టి ఇక్కడ మనం కొత్త నిబంధన వచ్చిన కానీ ఏమని చెబుతుంది ఇక్కడ చూడండి. మత్తయి సువార్త 5వ అధ్యాయము, మత్తయి సువార్త 5వ అధ్యాయము 33వ వచనం. మరియు నీవు ఆ ప్రమాణము చేయక నీ ప్రమాణములను ఇక్కడ ఏందంట, నీవు ప్రమాణము చేయకూడదు. ప్రమాణము చేయకూడదు చేస్తున్నారు. ఇంకా ప్రమాణాలు చేయకూడదు. ఇంకా ఇప్పుడు కోర్టులోకి పోయామనుకో, కోర్టులో ఎట్లా చేస్తారు, ఒక సాక్ష్యం పలికించేవారిని బైబిలో లేకపోతే ఖురానో భగవద్గీత తీసుకొచ్చి చేతులు పెట్టి ప్రమాణం చేపిస్తారు. ఎందుకు చేపిస్తున్నారు? ఏమని చేపిస్తారు? అంతా నిజమే చెబుతానని. అంటే అప్పుడు వరకు ఏంది, అప్పుడు వరకు అబద్ధం చెప్పేవాడు వాడంతా. అంతే, అప్పుడు వరకు అబద్ధం చెప్పినోడే కావు. ఇంక అప్పుడు దాకా అబద్ధాలు అన్నీ వాడు చేసి నేను అబద్ధాలే చెప్పినవన్నీ ఇప్పుడు నిజం చెబుతున్నాని. అంటే ఇప్పుడు దాకా నువ్వు 16 సంవత్సరాలు 14 సంవత్సరాలు అయినా నువ్వు చెప్పిందంతా అబద్ధమే. ఈనాడు ప్రమాణం చేస్తున్నా కాబట్టి ఇక నుంచి నువ్వు పై క్లాస్కి వస్తున్నావునే. కాబట్టి ఎప్పుడు కూడా ఇక్కడ చూడండి, అపోస్తల కార్యములు 24వ అధ్యాయము 16వ వచనం. నేనును దేవుని ఎడల మనుషుల ఎడలను ఎల్లప్పుడూ నా మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉన్నట్లు అభ్యాసం చేసుకొనిస్తున్నాను. ఏం చెబుతుంది ఇక్కడికి వచ్చాకే, కొత్త నిబంధనకు వచ్చాక యేసుక్రీస్తు వారు ఏమంటాడు, ఇప్పుడే కాదయా నువ్వు అంత నిజమే చెబుతాననేది ఎల్లప్పుడూ ఉండవలసిందే. ఒకసారి కాదు, ఇవాళ బైబిల్ మీద ఏదో ప్రమాణం చేసో లేకపోతే ఖురాన్ మీద ప్రమాణం చేసి కాదు, ఎల్లప్పుడూ నీ నిర్దోషిత్వం కాపాడుకోవాలి ఎల్లప్పుడూ. కాబట్టి ఎప్పుడు ఇక్కడ చూడండి ఇంకొక మాట, మొదటి యోహాను 2వ యోహాను పత్రిక 2వ వచనం చూడు. నేను మాత్రమే కాక సత్యం ఎరిగిన వారందరూ మనలో నిలుసు
నిలుస్తూ మనతో ఎల్లప్పుడూ ఉండు, సత్యమును బట్టి మిమ్మల్ని నిజముగా ఎల్లప్పుడూ ఉండు సత్యము. సత్యం ఎప్పుడు ఉండాలంటే ఎల్లప్పుడూ ఉండాలి, ఒకసారే కాదు. కాబట్టి ఎట్లా ఉండాలంటే మన మాట అవునంటే అవును, కాదంటే కాదు. అంతేగాని ఏదో ప్రమాణం చేసి, అసలు ప్రమాణం అది యేసుక్రీస్తు వారు చెప్పింది అది. ఎల్లప్పుడూ ఎల్లప్పుడూ ఎల్లప్పుడు నిర్దోషత్వాన్ని కాపాడుకొనుసు, ఎల్లప్పుడు సత్యము పలుకుసు. కాబట్టి అప్పుడు పాత నిబంధనలోకి వచ్చాపే నీ పొరుగు వారి మీద అబద్ధ సాక్ష్యం వెళ్ళకూడదు. అంత అంత అప్పుడు ఒక్కసారే కదా, ఎల్లప్పుడు 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 అనే పదం ఇప్పుడు యేసుక్రీస్తు వారు వచ్చాడు. కాబట్టి ఎట్లా ఉండాలంటే మనం అవునంటే అవును, కాదంటే కాదు అన్నట్టుగా ఉండాలి. ఎల్లప్పుడూ మన నిర్దేశత్వాన్ని కాపాడుకుంటూ రావాలి. కాబట్టి ఎల్లప్పుడూ సత్యం పలకాలి. మనం ఎప్పుడు కూడా ఎల్కేజీలో ఉండవలసిన అవసరం లేదు. పై క్లాస్కి వస్తేనే, పాస్ అయితేనే కదా, డిగ్రీ బీటెక్లు అయిపోతేనే కదా ఉద్యోగాలు వచ్చేది. ఎల్కేజీలో ఎల్లప్పుడూ ఉద్యోగంలో వస్తుందా? ఎదిగిన వాళ్ళం కాదు. ఎల్లప్పుడు మరబుజ్జోడుగా ఉంటే ఉపయోగం ఏముంది? పెరగకుండా తల్లిదండ్రులకి ఎంత మరబుజ్జోడు, పిల్లలు పెరగకుండా ఎల్లప్పుడు మరబుజ్జోడుగా ఉంటే తల్లిదండ్రులు ఎంత శోకిస్తారు. మన తండ్రి యేసుక్రీస్తు వారు కూడా అంతే, ఎల్లప్పుడు అట్లనే ఉంటే, ఎల్లప్పుడు పెరగకుండా అట్లనే ఉంటే ఆయనకి ఎంతో బాధ. కాబట్టి ఎప్పుడు కూడా ఇంకా ధర్మశాస్త్రంలో కొట్టుకొని ఉండాల్సిన అవసరం లేదు, ఇంకా పెరుగుతూ ఉండాలి. కాబట్టి సత్యంగా ఉన్నప్పుడు ఎప్పుడు కూడా దేవుడు మన ఎడల అద్భుతాలు కూడా చేస్తాడంట. కాబట్టి ఆనాడు ఏందనుకుంటున్నాం, 5 రొట్టెలను 5,000 మందికి పచ్చడి రొట్టె సామాన్యం కాదు. అద్భుతం దేన్ని బట్టి అంటే సత్యమును బట్టి, నిర్దోషత్వాన్ని బట్టి జరిగినాయి అవన్నీ. అది తర్వాత ఇంకొక ఆజ్ఞకి వచ్చాకే 24-25లో ఉంటుంది. ఇంకొక ఆజ్ఞ, కంటికి కన్ను పంటికి పన్ను. ఏంది? వాడు నిన్ను కొట్టాడు, నీ చెయ్యి ఎరగొట్టాడు అనుకో, నువ్వు కూడా పోయి వాడు 2 చేతులు ఎరగొట్టాయా, ఒకటి కాదు అని ధర్మశాస్త్రం చెప్పింది. యేసుక్రీస్తు వచ్చిన తర్వాత ఏం చెబుతున్నాడు ఇక్కడ? మత్తయి సువార్త 5వ అధ్యాయము, మత్తయి సువార్త 5వ అధ్యాయము 39వ వచనం. నేను మీతో చెప్పున్నది ఏమనగా, దుష్టుని ఎదిరింపక నిన్ను కుడి చెంప మీద కొట్టిన వాని వైపునకు ఎడమ చెంప కూడా త్రిప్పుము. చూడండి ఎంత ఏం చెప్పాడంట, నువ్వు కొట్టడం కంటి కన్ను పంటికి పన్ను కాదాయా, నువ్వు కొడితే కొట్టడం కాదు. ఒకవేళ కొట్టాడనుకో, కుడి చెంప కొట్టాడనుకో, ఎడమ చెంప కూడా ఈ కొట్టమని. యేసుక్రీస్తు వారు దేవాతి దేవుడై ఉండి ఎంతగా తగ్గించుకొని ప్రాణమును పెట్టిన దారపోసినాడు మనందరి కోసం. ఆనాడు ఆ రోజు సిలువ వేస్తుంటే ఎదురు తిరగలేడా? ఆపుకోలేడా? వాళ్ళందరినీ సంహరించలేడా? ఏదేం చేయొచ్చు, ఏది చేయలా, ప్రాణం అర్పించినాడు. కాబట్టి ఇక్కడ యేసుక్రీస్తు వారు వచ్చిన తర్వాత ఈ అంతస్తు పెంచుకుంటూ పోయి ఏం చెప్పాడంట, ఒక చెంప కొడితే 2వ చెంప కూడా చూపెట్టు కొడతాడు. ఇప్పుడు సముద్రంలో ఒక అలలు వస్తుంటాయి, తెప్పలు వస్తుంటాయి. వచ్చినప్పుడు స్ట్రైట్గా దానికి ఎదురు నిలబడితే ఇసిరి పడేసిద్ది, దెబ్బగా మునిగిపోతాం. అట్లా కానీ కొంచెం తలంచుకొని మునిగామనుకో పైనుంచి వెళ్ళిపోద్ది. ఎప్పుడు తగ్గించుకున్నప్పుడు ఎప్పుడు కూడా ఎవరు కూడా ఏమి చేయలేరు. నేనేమంటాడు దావీదు, నేను ఏంది అది పురుగు పేరే జ్యోతులు మిల్లులే ఏదో దాని పేరు ఉంది కదా, నల్లికన్నా చిన్నది. తగ్గించుకుంటూ పోతాడు. కుందేళ్ళు ఎక్కడ ఉంటాయంట, పేడు సందుల్లో జాక్కుంటాయంట, బండ సందుల్లో జాక్కుంటాయి శత్రువు వచ్చినప్పుడు. కాబట్టి ఎప్పుడు కూడా తగ్గించుకునే జీవితం. ఒక చెంప కొడితే ఇంకొక చెంప ఇవ్వమని యేసుక్రీస్తు వారు చెబుతున్నాడు. 43వ వచనం కూడా చూడండి, 5వ అధ్యాయం 43వ వచనంలో మత్తయి సువార్త, నీ పొరుగువారిని ప్రేమించి
ఆ, ఆ, ఆ. మీ శత్రువులను ఏమంటున్నాడు? ప్రేమించుడి. అది శత్రువుని ప్రేమించాలంట. నిన్ను కష్టపెట్టి హింసించేవాడి కోసం ప్రార్థన చేయాలి. చేయగలుగుతామా? అంత తగ్గింపు ఉన్నదా? ఎవడన్నా కొడితే వచ్చి మళ్ళీ కొట్టాయని మనం ఉంచుకోగలమా? కాబట్టి ఆ విధంగా ప్రేమించుడి. క్రొత్త నిబంధనకు వచ్చాక ప్రేమించుడి, శత్రువుని ప్రేమించుడి. కాబట్టి నీకు పరలోక సంబంధమైన ఇల్లు కలిగి ఉండాలంటే ఎప్పుడు కూడా ఈ యేసుక్రీస్తు వారు చెప్పిన ఇవే చేయాలి. 10 ఆజ్ఞలు కాదు, కానీ అవి అవసరం లేదు, కానీ అవి నెరవేర్చాం, కానీ వాటికి ఉంటాయి, కానీ అన్నీ యేసుక్రీస్తు వారు వచ్చిన తర్వాత వీటిని జరుపుకుంటూ పోయినప్పుడు పరలోక రాజ్యంలో చేరుతాము. కాబట్టి నీవు పరలోక సంబంధమైన ఇల్లు కలిగి ఉండాలంటే పాపం అంటే తెలియాలి. చూడండి, ఇక్కడ కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం చూద్దాం. కావున భూమి మీదనున్న మీ అవయములను అనగా జారత్వము, అపవిత్రత, సంపివేయుడి. కాబట్టి వీటన్ని సంపివేయాలి. కాబట్టి ఈనాడు ఎంతోమంది డబ్బుని ఆరాధిస్తూ పోతున్నారు. అయితే ఏంటంట? పాపంలో ఉన్నావు. కాబట్టి పాపం నుండి తొలగిపోవాలి, సత్కార్యములకు సిద్ధపడాలి. పాపం నుండి తొలగిపోకుండా ఎంత ప్రార్థన చేసినా దేవుడికి చేరదు. యేసుక్రీస్తు వారు ఎప్పుడు కూడా బైబిల్లో చూడండి, ఎవరిని బాగు చేసినా, ఏ రోగస్తుని బాగు చేసినా కానీ, ఎక్కడ ఆశ్చర్యం కార్యం చేసినా కానీ పాపములు క్షమించబడ్డవి అన్న తర్వాతే బాగు చేశాడు. జక్కయ్యను ఉదాహరణ తీసుకోండి. జక్కయ్య ఇంట్లోకి వెళ్ళాలంటే జక్కయ్య ఏం చేశాడు? ఒప్పుకున్నాడు. అక్కడ ఇదిగో ఎవరి దగ్గర అయితే ప్రభా నేను తీసుకున్నాను వాళ్ళకి 4 రెట్లు ఇస్తున్నాను ఒప్పుకొని విడిచిపెట్టిన తర్వాత, పాపని విడిచిపెట్టిన తర్వాత జక్కయ్య ఇంట్లోకి వెళ్ళాడు. లేకపోతే రోగస్తుని మంచం మీద పడుకున్నాడిని నీ పాపంలో క్షమించబడ్డవి అన్న తర్వాతే బాగు చేసినాడు. కాబట్టి ఏదైనా నీకు ఆశ్చర్యం కార్యం జరగాలంటే నీ పాపాలు క్షమించబడాలి. ఫస్ట్ పాపాలు తొలగిపోకుండా నీ ప్రార్థన దేవుని దగ్గరకు చేరదు. నువ్వు ఎంత ఆరాధన చేసినా దేవుని దగ్గర చేరదు. కాబట్టి ఎప్పుడు కూడా మన ప్రార్థన దేవుని దగ్గరకు చేరాలంటే పాపాలు తీసివేయాలి. కాబట్టి ఉదాహరణ మనం ఒక్కసారి కానీ చూసుకుంటే, ఒకవేళ ఒక డాక్టర్ వచ్చి ఒక రోగికి నీకు క్యాన్సర్ ఉందయా అని చెప్పాడు అనుకో, వాడు ఆయుష్కాలం తగ్గిద్ది భయపడి. అట్లా కాకుండా క్యాన్సర్ ఉన్నా కానీ తెలియకుండా మందులు ఆడుకుంటూ పోతే కొంతవరకు తగ్గొచ్చు, ఇంకా బ్రతకొచ్చు. కాబట్టి క్యాన్సర్ ఉందని చెబితే ఎంతో ఏడుస్తాడు, ఎంతో ఆయుష్ తగ్గిపోద్ది. కాబట్టి ఎప్పుడూ కూడా మనం ప్రార్థన లేకపోతే మన ఆరాధన దేవుని దగ్గరకు చేరాలంటే మనం యేసుక్రీస్తు అంతస్తుకు రావాలి. పాత నిబంధనలో ఆ ఆజ్ఞలను అనుసరించడం తేలికే, అయ్యైతే చేయగలుగుతాం. ఈ క్రొత్త నిబంధనకు వచ్చాకే వీటికాడికి వచ్చాక కష్టం అవుతుంది. కాబట్టి ప్రయత్నం చేయండి. ఆ విధంగా చేసి అయినా ఒప్పుకొని విడిచిపెడితే మటుకి దేవుని రాజ్యానికి చేరగలుగుతాం. చూడండి, మత్తయి సువార్త 5వ అధ్యాయము. మత్తయి సువార్త 5వ అధ్యాయము 22వ వచనం చూద్దాం.
ఆ, 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 ఆ. కాబట్టి కోపం అనే దాన్ని ఎప్పుడు కూడా ఆదిలోనే నరికేయాలి. కోపం ఎప్పుడు కూడా ముదిరేదాకా ఉండకూడదు. మొదట అంటే ఎట్లా చెప్పవచ్చు అంటే దాన్ని, ఈ కోపం వల్లనే ఇప్పుడు ఫస్ట్లో కయ్యూను హేబెల్ దగ్గర అక్కడ కోపం అనే పదమే వచ్చింది. కోపం వచ్చి కయ్యూను కోపం తెచ్చుకొని చంపాడు. గర్వపడి ఆనాడు లూసిఫర్ గర్వం తెచ్చుకొని కిందకు తోయబడ్డాడు. ఇవన్నీ వీటి వల్లే అసలు సర్వనాశనం అయిపోతుంది. కోపము, గర్వము, అసూయ, అవి పాపాలని అందరికి తెలియట్లా. కాబట్టి ఎప్పుడు కూడా ఆదిలోనే తీసివేయాలి. కోపం వచ్చిందంటే హత్య చేసే వరకు వస్తుంది. ఆ కోపాన్ని తీసేసుకోపట ఆదిలో. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 31వ వచనం చూడండి. సమస్త ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సమస్తమైన దుష్టత్వము నుండి మీరు విసర్జించుడి. కాబట్టి ఇది విసర్జించడానికి ఇప్పటి నుంచి ఎన్ని సంవత్సరాలు పట్టిందో మీరు ప్లాన్ చేసుకోండి ఇవన్నీ విసర్జించడానికి. మీకు పరలోక రాజ్యం చేరాలంటే ఇవన్నీ విసర్జించాలి. ఎంత తొందరగా విసర్జించితే అంత దేవునికి ఇష్టడుగా ఉంటాం. ఎన్ని సంవత్సరాలు పట్టవచ్చు అంటూ ఇది? ఎన్ని సంవత్సరాలు పట్టవచ్చు? సుమారు పట్టవచ్చు, ఎన్నో సంవత్సరాలు పట్టవచ్చు. అట్లా కాదు, నువ్వు బజార్ని పోతున్నావు, ఒక సింహమో పులి అంటబడింది నీ అమ్మటి, సర్రను పోయి జాక్కుంటావు. ఎంతసేపు జాక్కుంటావు? ఎంతసేపట్లో పోయి జాక్కుంటావు? క్షణంలో పోయి జాక్కుంటావు. మనం ఎప్పుడు చచ్చిపోతామో తెలియదు, ఎప్పుడు వద్దో తెలియదు. యేసుక్రీస్తు వారు త్వరగా విసర్జించండి, దేవుని రాజ్యం సమీపం ఉందని త్వరగా చెబుతున్నా కానీ దాన్ని ఇంకా హేళన దూరం పెడుతున్నాం. కానీ అది వెంటబడేది చాలు సర్రన పోయి జాక్కుంటావు. కాబట్టి అటువంటి దాన్ని పోస్ట్ పోన్ వేయద్దు. కాబట్టి ఆ విధంగా ఈ 10 ఆజ్ఞల నుంచి యేసుక్రీస్తు అంతస్తుకు వచ్చినప్పుడు దేవుని రాజ్యానికి చేరుతాము. కాబట్టి ఆ విధంగా ప్రతి ఒక్కళ్ళు యేసుక్రీస్తు రాజ్యానికి చేరాలంటే ఇవన్నీ స్వనీతిని విడిచిపెట్టి ఈ 10 ఆజ్ఞలకి కాకుండా ఇంకా యేసుక్రీస్తు వారు చెప్పిన అంతస్తుకు వచ్చి ఇవన్నీ విసర్జించినప్పుడు దేవుని రాజ్యాన్ని పరలోకానికి చేరుతాము. అటువంటి నిరీక్షణ గలవారమై ఎంత త్వరగా విసర్జిస్తే అంత త్వరగా మంచిది. దేవుడు ఎప్పుడు వస్తాడో తెలియదు, ఎప్పుడు మనం చనిపోతామో తెలియదు. ఆయన ఎప్పుడు వచ్చినా మనం ఎప్పుడు చచ్చినా ఎల్లవేళలా రెడీగా ఉంటే, ఆ రోజు బుద్ధి లేని కన్యకలు చేసిన పని అదే కదా. నిద్రపోయారు, ఉపయోగం ఏముంది? అప్పుడు దాకా ఉన్నారు, ఆయన వచ్చేయడానికి నిద్రపోయారు. పైకి పోయి వచ్చిన తలుపు కొడితే మీరెవరు నాకు తెలియదు, వెళ్ళిపోండి అన్నాడు. ఇంకా ఆ విధంగా అటువంటి పరిస్థితి తెచ్చుకోవద్దు. కాబట్టి ఆ విధంగా ప్రతిదాన్ని విసర్జించి యేసుక్రీస్తు వారు చెప్పిన అంతస్తుకు వచ్చేసి మనకి ఎల్కేజీ నుండి ప్రమోట్ అయి పీజీ దాకా వెళ్ళిపోవాలి. అటువంటి నిరీక్షణ గలవారమై ఎదురు చూద్దాం. దేవుడి వాక్యం దీవించును గాక. ప్రేమ స్వరూపుడవైన మా ప్రియ పరలోకమందున తండ్రి, యేసు ప్రభు వారి యొక్క పరిశుద్ధమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామములో రాత్రి మరోసారి బైబిల్ స్టడీ కొరకై ప్రభా మీరు మమ్మల్ని సమకూర్చినందుల కొరకై వందనములు స్తోత్రములు చెల్లిస్తుంటున్నాం నాయన. ప్రభా మరి దాసు నిలవబెట్టి ప్రభు బిడ్డలైనటువంటి మాకు మీరు తెలియజేసిన బలమైన నీ యొక్క మాటల కొరకై
వందన స్తుతులు చెల్లిస్తుంటున్నాము. ప్రభా, మరి ఈ లోకంలో మేము ఏ రీతిగా నిన్ను మేము సేవించాలో, ఏవైతే మా జీవితాల్లో వ్యతిరేకమైనవి, నీకు ఆయాసకరమైనవి ఉన్నవో వాటన్నిటినీ ప్రభా తొలగించుకొని తీసివేసుకొని సంపూర్ణముగా దేవా మరి పరిశుద్ధత కలిగి ప్రియమైన తండ్రి నిన్ను సేవించాలని మీరు తెలియజేసినటువంటి ప్రతి మాట కొరకై హృదయపూర్వకమైన వందన స్తుతులు చెల్లిస్తుంటున్నాము. దేల తండ్రి, మీరు ఇచ్చినటువంటి ప్రతి మాట మా హృదయంలో మేము ముద్రించుకొని భద్రపరుచుకొని అట్లా ఆ రీతిగా మేము జీవించిన నాడు ప్రభువా మీరు మమ్మల్ని గణపరిచే దేవుడుగా ఉన్నారు. మాకు ప్రియమైన తండ్రి మీ స్వాస్యము అనుగ్రహించే దేవుడుగా ఉన్నారు. కాబట్టి అట్లా ఆ రీతిగా సాధ్యమైనంత వరకు ఈ లోకంలో ఎన్ని కఠినమైన పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా మరి హెబ్రీ పత్రిక 12:2 ప్రకారం విశ్వాసమునకు కర్త దానిని కొనసాగించువాడవైన నీ వైపు మాత్రమే మేము చూస్తూ మీరు తెలియజేసినటువంటి ఈ యొక్క ఆజ్ఞల ప్రకారము ప్రభా సాధ్యమైనంత వరకు మేము జీవించే దాని కొరకై మీరు మాకు దయ చూపించవలసింది కూడా ప్రార్థన చేస్తుంటున్నాము. మరి ప్రియమైన తండ్రి, మా ఆత్మీయ జీవితానికి అడ్డుగా ఉన్న మరి ప్రతి దాన్ని కూడా ప్రభువా మా యొద్ద నుండి మీరు తొలగించండి, మీరు దూరపరచండి. మీ సన్నిధిలో మీ యొక్క వాక్యము విని దినదినము మేము ఆత్మీయముగా ఎదిగే దాని కొరకై దయ చూపించండి. దయగల తండ్రి, మీరు కోరిన రీతిలో మేము నిన్ను సేవించినట్లు కూడా ప్రభా మీరు సహాయం చేయమని ప్రార్థన చేస్తుంటున్నాం. ఈ రీతిగా మీ దాసుని ఇచ్చినటువంటి ప్రతి మాట చేరువచ్చిన వారందరూ హృదయాల్లో ముద్రించుకొని భద్రపరుచుకొని అలాగున జీవించే దాని కొరకై మీరు బలపరిచి నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. తిరిగి రాత్రి చేరువచ్చిన మా ప్రియులైన వారందరిని బట్టి వందనాలు. పేరు పేరున వారిని, వారి కుటుంబాలు, వారి బిడ్డల కొరకు కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభువా వారిని దీవించుము, ఆశీర్వదించుము, అభివృద్ధిపరచుము. దేవా, ఎవరు ఏ అక్కరలో ఉన్నారో ఎరిగిన దేవుడు నీవు, సమస్తము ఎరిగిన దేవుడు నీవు. ప్రభా, మరి నీ కంటికి కనుమరుగి ఉన్నది ఏమీ లేదు. సమస్తాన్ని మీరు తేటగా చూస్తున్న దేవుడవు. కాబట్టి నీ బిడ్డలో కలిగి ఉన్నటువంటి ప్రతి అక్కర అవసరత నీ యొక్క మహిమ ఐశ్వర్యములో పిలుపు 4:19 రాయబడిన రీతిగా నీ యొక్క మహిమ ఐశ్వర్యములో మీరు తీర్చవలసిందిగా కూడా ప్రార్థన చేస్తుంటున్నాము. ప్రేమగల తండ్రి, నమ్మకమైన దయగల ప్రభా, కుటుంబాల్లో మరి యజమానులు లేని వారికి, బిడ్డలకి రక్షణ అనుగ్రహించండి. రానున్న దినాల్లో అందరూ కుటుంబ సమేతంగా మీ సన్నిధిలో చేరి నాయన ప్రభా నిన్ను సేవించినట్లు దయ చూపించమని ప్రార్థన చేస్తుంటున్నాము. దేవా, మరి ఇంతవరకు బెత్లెహేము ఎఫ్రాతా పక్షాన నాయన తండ్రి మీరు చేసిన ప్రతి మేలు ఉపకారములను బట్టి వందనాలు. రానున్న దినాల్లో కూడా ప్రేమ తండ్రి నీ బలమైన గొప్ప కార్యాలు గంభీరంగా ప్రేమ తండ్రి సంఘం పట్ల మీరు జరిగించవలసిందిగా కూడా ప్రాధేయపడుతుంటున్నాం. ఈ రాత్రి కాల సమయంలో ఎవరైతే రాలేకపోయినారో మరి ఎందు నిమిత్తమైతే ఎరిగిన దేవుడు కాబట్టి ప్రభా మరొక బైబిల్ స్టడీలో వారు కూడా పాలు పొందే దాని కొరకై దయ చూపించండి. ప్రభా, రోగులు బలహీనలుగా ఉండబడిన వారిని మీరు ముట్టండి, తాకండి, పరిపూర్ణమైన ఆరోగ్యాలతో నింపండి. ప్రభా దేవా, తిరిగి నీ కృపలో వారిని బలపరచమని ప్రార్థన చేస్తుంటున్నాం. చదువుకున్న బిడ్డల కొరకు, ఉద్యోగుల కొరకు, ఎదురుస్తున్న బిడ్డల కొరకు, ఎగ్జామ్స్ రాయని ఉన్న బిడ్డల కొరకు కూడా ప్రార్థన చేస్తుంటున్నాము. పై చదువుల కొరకు వెళ్ళి బిడ్డల కొరకు కూడా ప్రార్థన చేస్తుంటున్నాం. ప్రభా, మీరు సహాయపడుతురండి. గర్భఫలం కొరకు ఎవరు చూస్తే నీ బిడ్డల కొరకు కూడా ప్రార్థన చేస్తుంటున్నాం. దయగల తండ్రి, మీ సొంత సమయంలో బిడ్డలతో వారిని ఆశీర్వదించమని ప్రాధేయపడుతుంటున్నాం. ప్రేమ స్వరూపుడైన తండ్రి వందనాలు. తిరిగి రేపు రాత్రి 9:30కి ఆల్ నైట్ ప్రేయర్ కొరకై మమ్మల్ని సిద్ధపరచండి అయ్యా. నీ బిడ్డలైన వారు మరి ఎక్కువ మంది మరి మాసానికి ఒక దినము, నెలకు ఒక రోజు ప్రేమ తండ్రి మీ సన్నిధిలో వారు గడిపే దాని కొరకు ప్రేరేపణ వరకు అనుగ్రహించండి. దయల తండ్రి జీవాన్ని వరకు దయచండి. మీ సన్నిధిలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టమని రాయబడింది. కాబట్టి నీ ప్రజలతో మీరు మాట్లాడి ఆల్ నైట్లో ఎక్కువ మంది చేరి ఒప్పుకోలు కొరకై వారి జీవితాల్లో
మీకు ఆయాసకరమైన వాటి అన్నిటి విషయమై వారు పశ్చాత్తాపము దొప్పుకొని విడిచిపెట్టి మరి సంఘము అంతటి కొరకై భారముతో ప్రార్థించే వారుగా ఉండునట్లు రేపు ఆల్నైట్లో ప్రియమైన తండ్రి నీ బిడలైన వారిని మీరు నడిపించమని ప్రార్థన చేస్తుంటున్నాము. తిరిగి ప్రేమగల తండ్రి మరి ప్రభుదిన పరిచర్య కొరకై మమ్మల్ని సిద్ధపరచండి అయ్యా. మధ్యాహ్నము యూత్ మీటింగు, తిరిగి సాయంత్రం 4:30-5 గంటల నుండి సువార్త, రాత్రికి సువార్త కూడిక ప్రభు సహాయపడండి. ఆయా స్థలాల్లో జరగనేను ప్రత్యేక కూడికలను కూడా జ్ఞాపకం చేసుకుంటే నిడుబురువులు, తిక్కిరెడ్డిపాలెము, దేవా మరి ఊటుకూరులో కూడా జరగనై ఉన్న ఈ 3 గ్రామాల్లో జరగనైన ప్రత్యేక కూడికలు నిలవబడే మీ దాసులైన వారిని మీ రెండంతల ఆత్మతో నింపి నీ ప్రజలైన వారికి చివరి దినాల్లో, కడవరి దినాల్లో మీరు ఆకడ కొరకై సిద్ధపరచబడినట్లు కావలసిన నీ మాటలు ధారాళంగా నీ బిడలకి తెలియజేసే దాని కొరకై మీ దాసులైన వారిని బలపరిచి మీరు వాడుకోమని ప్రార్థన చేస్తుంటున్నాము. ఈ రీతిగా గద్దెనాల్లో ఆయా స్థలాల్లో మరి జరిగించబడుతూ వచ్చిన ప్రత్యేక కూడికలను బట్టి కూడా స్తోత్రాలు. ప్రభువునందు మీ ప్రయాస వ్యర్థము కాదు అని మీరు సెలవిస్తున్నారు. కాబట్టి తండ్రి మరి ఆ యొక్క ప్రత్యేక కూడికల ద్వారా మరి కొందరైనా ప్రియమంతని రక్షణ పొందే దాని కొరకు దయ చూపండి. రక్షణ పొందిన వారు ఆత్మీయంగా స్థిరపరచబడే దాని కొరకు దయ చూపించమని బలమైన నీ హస్తగతాలకు అప్పగించుకుంటున్నాం. ప్రభు ఇంతవరకు మీరు చేసినటువంటి ప్రతి మేలు ఉపకారములను బట్టి హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు వందనములు చెల్లిస్తున్నాం. నీ బిడలైన వారు తిరిగి ఈ రాత్రి బైబిల్ స్టడీ ముగించుకొని వారి గృహాలకు వెళ్ళనై ఉంటుండగా నాయనా తండ్రి మీరే తోడుగా ఉండి నీ మందిరం యొక్క సమృద్ధి చేత ప్రతి కుటుంబాన్ని మీ దీవుల ఆశీర్వాదాలతో పంపండి. దేవా మందిరంలో మరి ప్రతి అక్కర కూడా నీ మహిమలో ఒక్కోటిగా మరి క్రమక్రమంగా మీరు తీర్చుచున్నందుల కొరకై వందనములు చెల్లిస్తుంటున్నాము. మరి ఆ రీతిగా ఫ్యాన్లు, లైట్లు, ఇన్వర్టరు ప్రభా మరి చక్కగా మందిరంలో మీరు సమకూర్చినందుకు కొరకై వందనాలు. రానున్న దినాల్లో కొరతలన్నీ క్రమక్రమంగా ఒక్కొక్కటిగా దయగల తండ్రి మీరు తీర్చమని కూడా ప్రార్థన చేస్తూ నీ బిడలైన వారిని మరి వీటి కొరకు మరి మందిరంలో స్టేంజర్ కూడా ప్రభువా మీరు ఇచ్చినందుల కొరకై స్తోత్రాలు. దాని కొరకు కూడా మీరు ప్రేరేపించబడిన వారిని బట్టి వందనాలు. వారి కుటుంబాన్ని బిడ్డలను కూడా దీవించు. మరి ఆ రీతిగా తండ్రి మరి ఇంకా ఉండబడిన ప్రతి అవసర అక్కర నీ యొక్క మహిమలో తీర్చమని మహిమ, ఘనత, స్తుతి, ప్రభావములు నీకే ఆరోపింపజేసుకొనొచ్చు యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శ్రేష్టమైన నామములోనే ప్రార్థన చేసి స్తుతించి అడిగి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధ ఆత్మ యొక్క అన్యోన్య సహవాసమును కూడి చేరవచ్చిన మనందరికీ సకల పరిశుద్ధులకును సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్.